వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న అమెరికా ఇరాన్ సంబంధాల్లో తాజాగా శాంతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కావడం లేదు. పెట్రోలు, డీజిల్ ధరల నుంచి విమాన టికెట్ల వరకు, రైతుల వ్యవసాయ ఖర్చుల నుంచి సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ వరకు అనేక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి అమెరికా ఇరాన్ తాజా ఒప్పందం వెనుక ఉన్న ప్రధాన అంశాలేంటి? భారతదేశానికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ప్రభుత్వం తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ నౌకలపై ఎలాంటి ట్రాన్సిట్ టోల్ లేదా ప్రత్యేక పన్నులు విధించబోమని స్పష్టం చేసింది. అయితే నావిగేషన్ సేవలు మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రాథమిక ఛార్జీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ మార్గంలో టోల్ ఉండకూడదని ఆకాంక్షించిన నేపథ్యంలో ఈ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ బగాయి మీడియా సమావేశంలో ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. నౌకలకు అందించే బీమా సదుపాయాలు మరియు సముద్ర భద్రతా సేవల కోసమే ఈ నిర్దిష్ట రుసుములు వసూలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని మరియు ఉత్కంఠను కొంతవరకు తగ్గించింది. అమెరికాతో యుద్ధ విరమణ లేదా ఇతర తాత్కాలిక ఒప్పందాలు కుదిరినప్పటికీ వాషింగ్టన్పై తమకు పూర్తి నమ్మకం లేదని ఇరాన్ వ్యాఖ్యానించింది. గత చేదు అనుభవాల దృష్ట్యా అమెరికా విధానాలను తాము పూర్తిగా విశ్వసించలేమని ఇరాన్ ప్రతినిధి బగాయి బహిరంగంగానే పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఇరాన్ మరియు అమెరికా సంబంధాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న తీవ్ర అపనమ్మకాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సముద్ర మార్గాల్లో నౌకల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి రక్షణ బాధ్యతలు మరియు శాంతి భద్రతలను తాము పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చి చెప్పింది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితేనే అంతర్జాతీయ చమురు సరఫరా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేస్తున్న ప్రతి అడుగు గ్లోబల్ మార్కెట్లను మరియు పెద్ద దేశాల వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సహజంగా ఏర్పడిన జలసంధుల గుండా ప్రయాణించే నౌకలపై ఏ దేశమూ నేరుగా పన్నులు విధించలేదు. తీర ప్రాంత దేశాలకు కేవలం పైలటింగ్, టగ్గింగ్ మరియు పోర్టు సదుపాయాలు అందించినప్పుడు మాత్రమే పరిమిత ఫీజులు వసూలు చేసే హక్కు ఉంటుంది. ఈ రకమైన సేవా రుసుములు ఏ ఒక్క దేశాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపేలా ఉండకూడదనే నిబంధన కూడా ఉంది. దీనికి విరుద్ధంగా సూయజ్ కాలువ లేదా పనామా కాలువ వంటి మానవ నిర్మిత కాలువల విషయంలో ఆయా దేశాలకు పూర్తి టోల్ హక్కులు ఉంటాయి. ఒకవేళ ఇరాన్ గనుక హర్ముజ్ జలసంధిలో కొత్త పరిమితులు విధిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా చమురు రవాణా వ్యయాలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇరాన్ అంతర్జాతీయ చట్టాలకు లోబడే వ్యవహరిస్తామని చెప్పడం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. దీన్ని కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సాధారణ దౌత్యపరమైన ఒప్పందంగా మాత్రమే చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఒప్పందం యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజల దైనందిన జీవితాలపై నేరుగా పడబోతుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందంలో ముఖ్యంగా 5 ప్రధానమైన అంశాలు ఇమిడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందులో మొదటిది మరియు అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే మూతపడిన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన వెంటనే ఈ మార్గంలో వాణిజ్య నౌకల ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సానుకూల పరిణామం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కొత్త ఆశలను మరియు స్థిరత్వాన్ని నింపింది. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా తదుపరి 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీంతో పాటు ఇరాన్పై గతంలో విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలించనుంది. ఈ ఆంక్షల సడలింపు వల్ల
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. అలాగే ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన అణు కార్యక్రమంపై కొత్త చర్చలను ప్రారంభించడానికి అంగీకారం కుదిరింది. భవిష్యత్తులో ఎలాంటి ఘర్షణలు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఇరు పక్షాలు సంప్రదింపులు మొదలుపెట్టడం విశేషం. ఈ 5 ముఖ్యాంశాలు సఫలమైతే పశ్చిమ ఆసియా ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా నెలకొంటాయి. ఈ రకమైన రాజకీయ స్థిరత్వం అంతిమంగా సామాన్య ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో దోహదపడుతుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85% పైగా విదేశాల నుండే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సింహభాగం చమురు మనకు సౌదీ అరేబియా, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాల నుండే వస్తుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% వాటా కలిగిన హర్ముజ్ జలసంధి గుండానే ఈ చమురు నౌకలన్నీ ప్రయాణిస్తాయి. ఇరాన్ మరియు అమెరికా వివాదం కారణంగా గతంలో ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరడంతో ఇరాన్ దేశపు చమురు కూడా తిరిగి అంతర్జాతీయ మార్కెట్లోకి రానుంది. సరఫరా పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. ఇది భారతీయ వాహనదారులకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి మార్గం సుగమం చేస్తుంది. విమానయాన సంస్థలు నిర్వహించే కార్యకలాపాలలో అన్నిటికంటే అతిపెద్ద ఖర్చు జెట్ ఇంధనానికే అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగిన ప్రతిసారి జెట్ ఇంధనం ధర కూడా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గత కొన్ని వారాలుగా నౌకా మార్గంలో జరిగిన యుద్ధ వాతావరణం వల్ల విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. భరించలేని ఇంధన భారంతో అనేక విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను కూడా తగ్గించుకున్నాయి. ఇప్పుడు కాల్పుల విరమణ మరియు శాంతి ఒప్పందం కారణంగా ఇంధన ధరలు వేగంగా దిగి వస్తున్నాయి. ఈ వ్యయాల తగ్గింపు వల్ల విమానయాన సంస్థలు తమ ప్రయాణికులపై భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా రాబోయే రోజుల్లో దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టికెట్ల ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గినప్పుడు రవాణా రంగంపై ఖర్చులు భారీగా తగ్గుతాయి. గ్రామాల నుండి నగరాలకు కూరగాయలు, పండ్లను రవాణా చేసే ట్రక్కుల రవాణా ఖర్చు నేరుగా తగ్గుతుంది. ఇది అంతిమంగా బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. మరోవైపు వ్యవసాయానికి అవసరమైన రసాయన ఎరువుల ఉత్పత్తిలో గల్ఫ్ దేశాలు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. హర్ముజ్ జలసంధి మూతపడిన సమయంలో అంతర్జాతీయంగా ఎరువుల కొరత ఏర్పడి ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్న రైతుల వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ సులువవుతుంది. భారతదేశం తన దేశీయ ఇంధన అవసరాల కోసం ఎల్లప్పుడూ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం వల్ల నౌకల ప్రయాణం దూరంతో పాటు బీమా ఛార్జీలు కూడా తగ్గుతాయి. సురక్షితమైన రవాణా వాతావరణం వల్ల చమురు సరఫరా కంపెనీల అదనపు వ్యయాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. ఈ సానుకూల మార్పు వంట గ్యాస్ మరియు ఎల్పీజీ ధరలను స్థిరీకరించడానికి ప్రభుత్వానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు తక్కువ ధరకే ఇంధనం లభించి విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల సామాన్య పౌరుల గృహ బడ్జెట్పై పడే అదనపు ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. ఈ విధంగా అంతర్జాతీయ శాంతి ఒప్పందం నేరుగా మన వంటగది బడ్జెట్ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు దేశంలో మొత్తం ద్రవ్యోల్బణ రేటు అదుపులోకి వస్తుందనేది ఒక నికార్సైన నిజం. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి ముందుకు వస్తుంది. బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గితే మీ గృహ రుణాలు, వాహన రుణాలపై నెలవారీ కట్టే వాయిదాలు లేదా ఈఎంఐలు తగ్గుతాయి. ఇది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలు లభించేలా చేస్తుంది. భారతదేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 60% కేవలం హర్ముజ్ జలసంధి గుండానే జరుగుతాయి. ఆ మార్గంలో చిన్నపాటి అడ్డంకి లేదా యుద్ధం జరిగినా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా అస్థిరపడుతుంది. అందువల్ల అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం కేవలం రాజకీయ అంశం కాదు, భారత ప్రజల ఆర్థిక భద్రతకు ఒక శుభవార్త. మొత్తానికి అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న శాంతి వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే పరిణామంగా మారింది.
హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సాఫీగా కొనసాగితే ఇంధన ధరలు స్థిరపడటమే కాకుండా రవాణా ఖర్చులు, విమాన ఛార్జీలు, ఎరువులు ధరలు మరియు ద్రవ్యోల్బణంపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందం దీర్ఘకాలం కొనసాగుతుందా, పశ్చిమాసియాలో శాంతి శాశ్వతంగా నెలకొంటుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.